ఒంగోలు మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటా. మీ పిల్లల చదువులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తా. ఇల్లు లేని నిరుపేదలకు కార్మికులకు ఇల్లు నిర్మించి ఇస్తా. ఎమ్మెల్యే దామచల జనార్దన్ వివరాల్లోకి వెళ్తే, గత మొందా తుఫాను కారణంగా కష్టపడి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు సన్మాన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. ఒంగోలు బాలాజీ తిరుమలరావు కళ్యాణ మండపంలో గత మొందా తుఫాను సమయంలో కష్టపడ్డ మున్సిపల్ అధికారులు మరియు కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఘనంగా సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, జనసేన పార్టీ అధ్యక్షుడు ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, పల్లపోతి వెంకటేశ్వరులు, మేడికొండ మోహన్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీరు తుఫాను కారణంగా మీరు కష్టపడిన తత్వం వెలగట్టలేనిదని, రాష్ట్రంలో ఒంగోలు మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకుని వచ్చారని, ఆ అవార్డు మీ శ్రమేనని, మీ కుటుంబాలకు మీకు అండగా ఉంటానని, మీ పిల్లల చదువులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తానని, ఇల్లు లేని కార్మికులకు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చిన ఒంగోలు శాసనసభ్యుడు దామచల జనార్దన్ ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పట్టణాన్ని తీర్చిదిద్దే విషయంలో అందరూ కష్టపడి మంచి పేరు తీసుకొని రావాలని ఎమ్మెల్యే అన్నారు. గౌరవ శాసనసభ్యుల వారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి వారి యొక్క సూచనే. ఎందుకంటే మన తుఫాన్ సందర్భంలో చెప్పారు, శానిటేషన్ సిబ్బంది యొక్క సేవలకు నమస్సుమాంజలి అని చెప్పేసి మీడియాలో సార్ చెప్పిన మాట విన్నాం. సో వారి యొక్క సూచన ఏంటంటే, ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళకు ప్రోత్సాహం ఉండాలి, గుర్తింపు ఉండాలి. అందువల్ల సార్ ఒక 150 మంది ఎవరైతే నీట మునిగిన ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ ఒక ప్రత్యేక రేషన్ కిట్టుని మీకు అందించబోతున్నారు. అట్లాగే తుఫాన్ వచ్చిన సందర్భంలో గౌరవ శాసనసభ్యుల వారితో నేను కూడా వెళ్ళాను. దాదాపుగా నడుముల లోతుకు పైగా సమతా నగర్లో ఎస్పీ గారు, నేను సారే డ్రైవ్ చేశారు కారులో. అంత లోతు నీళ్ళలో సార్ కారు కూడా మరి చాలా విలువైన కారు కూడా ఆ రోజు పాడైపోయింది. ఎలాగైనా ఆ సమతా నగర్లో ఉన్న నీటిని మనం ఎలా పంపించాలి అని జిల్లా ఎస్పీ గారిని, ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో రాధికా మేడం గారితో కూడా మాట్లాడి అప్పటికప్పుడు ఆ గోడని పగలగొట్టడం సార్ దగ్గరుండి చేశారు. అలాగే మనకు కర్నూలు రోడ్లో ఉన్నటువంటి డివైడర్స్ని కూడా తొలగించంటే స్టేట్లో నేను విన్నది ఏంటంటే, ఒక మొట్టమొదటిసారిగా ఈ తుఫాన్లో ఒక ఎమ్మెల్యే తానే స్వయంగా పాల్గొనడం అనేది మొదటిసారిగా మన ఒంగోలులోనే జరిగింది. అలాగా సో ఒక శాసనసభ్యులే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ అని అది వారి నుంచి నేను స్ఫూర్తిగా తీసుకున్నా, ప్రేరణగా తీసుకున్నా. సో అందువల్ల మన ఎంప్లాయీస్ అందరినీ కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత తుఫాన్ వచ్చిన రోజు మేయర్ గారు చెరుకుపాలెంకి వెళ్ళారు. సో అక్కడ తుఫాను ఎఫెక్ట్ పెద్దగా ఉండదనుకున్నాను. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఒక 4 feet వాటర్ వచ్చింది. సో మేయర్ గారు కూడా వాటర్లో నడుచుకుంటూ చెరుకుపాలెంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించినప్పుడు కూడా సరస్వతి విద్యాసంస్థల అధినేత మరి వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సందర్భంగా పునరావాసం తానే కల్పించి 150కి పైగా మరి అందరికి కూడా ఆ రోజు కావాల్సినటువంటి దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. సో ఈ విధంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గౌరవ శాసనసభ్యులు మీ యొక్క సేవల్ని గుర్తించి చిన్న అప్రిషియేషన్, ప్రశంస అనేటువంటిది మనకు మరింత స్ఫూర్తినిస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ముఖ్య సంఘటన కూడా ఏంటంటే, మనం ఏదే ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తే ఫలితం భగవంతుడు మనకు నిర్దేశిస్తాడని భగవద్గీత చెప్తుంది. సో ఈరోజు ఒక నెల రోజుల్లోనే నేను మన సార్ని, ఎమ్మెల్యే సార్ని అడిగాను, సార్ ఒకసారి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఒక పాట రాశాను, ఆ పాట సీఎం గారి ద్వారా ఆవిష్కరిద్దామని. సో అనుకోకుండా ఒక నెల వ్యవధిలోనే 2 సార్లు సీఎంని కలిసే అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. 2 సార్లు అవార్డులు వచ్చాయి.
ఈ 2 అవార్డులు రావడంలో ముఖ్య పాత్ర అవార్డు నేను తీసుకున్నాను, కానీ అవార్డు కారకులంతా మా శానిటేషన్, మా సెక్రటరీలు, ఆ తర్వాత మా ఇంజనీరింగ్ సిబ్బంది. మీ అందరి యొక్క పనితనం వల్లనే నాకు ఆ గుర్తింపు వచ్చింది. మీ తరఫున నేను వెళ్ళి తీసుకున్నాను అంతే తప్ప, అంటే మనం ఒక టీం వర్క్ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో అందుకని శానిటేషన్ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తాను. సార్ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నందుకు. సో కోవిడ్ పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచినటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పుకున్నాం. అలాగే ముంతా సైక్లోన్లో కూడా అద్భుతంగా పనితీరు కనబరిచినటువంటి మన పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక వందనాలు. మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఈ సంవత్సర కాలంలో నేను గమనించింది ఏమిటంటే, మన శాసనసభ్యుల వారిలో ఒక మీటింగ్ పెట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. సార్ ఒక ప్రోగ్రామ్ చేస్తారు, ఏమిటంటే క్లీన్ ఒంగోలు, రెండవది గ్రీన్ ఒంగోలు. ఈ 2 కార్యక్రమాలు మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. క్లీన్ ఒంగోలు అనేటువంటిది ఎక్కడ చెత్త కనిపించకుండా ఉండాలి అనేది గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సూచన. దానికోసం ఐటీసీ కంపెనీ వారితో వావ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా మీరు చాలా అద్భుతంగా ఈ సంవత్సర కాలంలో మెయిన్ రోడ్లు చాలా క్లీన్గా ఉన్నాయి. దాన్ని చాలామంది గుర్తించారు, అంటే ఒక విజిబుల్ చేంజ్ వచ్చింది. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా క్లీన్గా ఉంది ఒంగోలు. క్లీన్ ఒంగోలు అనేది స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. దాన్ని మనము కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది గ్రీన్ ఒంగోలు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే సారు చాలా అద్భుతమైన ప్లాన్, ఒక్కొక్క రోడ్డుకి ఒక ప్రత్యేకమైనటువంటి కలర్స్తో ఉన్నటువంటి చెట్లను ప్లాన్ చేసి 1 డేలో 10 కళాశాలల్లో విద్యార్థులు 5,000 మందితో మనం ప్రోగ్రామ్ చేశాం. వాటిని మొక్కల్ని బతికించుకునేటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి శానిటేషన్ వాళ్ళు 1 ఇయర్లో టైం టు టైం ఉండేలాగా మనం కొన్ని చేసుకున్నాం. చాలా చక్కగా పనిచేస్తున్నారు. డ్రెస్ కోడ్ ఖచ్చితంగా పాటించండి అందరు కార్మికులు. సో దానివల్ల మనకు పోలీస్కి ఎలాగ డ్రెస్ ఉంటుందో మనకు డ్రెస్ కోడ్ ఉంటే సమాజంలో గౌరవం. పొద్దున్నే చూస్తే ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నారని ఈరోజు అంటున్నారు. మీకు ఆ డ్రెస్ కోడ్ లేకుంటే ఎవరు శానిటేషన్లు కనిపించట్లేదు అనేటువంటి నెగిటివ్ మాట వస్తుంది. కాబట్టి డ్రెస్ కోడ్ ఉండటం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఇంకా కొన్ని మార్పులు గౌరవ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులు, మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మరి ఓడా చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మన కార్పొరేటర్లకు, నాయకులకు, అలాగే మన మున్సిపల్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కమిషనర్ గారు తుఫాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా ఏమేమైతే జరిగినాయో అన్ని విషయాలు కూడా చాలా క్లుప్తంగా అందరికి వివరించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్స్, అటు సచివాలయం సిబ్బంది కానివ్వండి, పని వస్తే అంటే మనకి మన ఒంగోలు నగరంలో ఒక అపోహ ఉంది, సరిగా పని చేయరు అనేది. కానీ సమయం వస్తే ఎంత గట్టిగా నిద్రాహారాలు కూడా మానేసి పని చేస్తారనే విషయాన్ని మరి మనమంతా తుఫాన్లో మీ అందరి యొక్క సహకారం చూస్తే ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా చేశారు. మరి ఎక్కడ కూడా మనకి చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లు నిండి, అసలు మనకి మీడియా వాళ్ళు అయితే మన బస్ స్టాండ్ సెంటర్లో కాసంతా కొంచెం మోకాళ్ళు నీళ్ళు వచ్చినాయి అంటే 1 గంటలో పోతాయి. అయినా కూడా మన మీద పని చేయలేదని వాళ్ళు మన గురించి వ్యతిరేక రాత్రులు రాసినప్పటికీ కూడా 1 గంటలో క్లీన్ చేసి మనం చేసిన మన బాధ్యతని, మనం చేసిన మన యొక్క కర్తవ్యాన్ని నిరంతరం కూడా గుర్తు చేసుకునే విధంగా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే దాని విషయంలో మనకి ఎందుకు అంత త్వరగా అంత వాటర్ వచ్చినా కూడా మరి ఒక్క రోజులో కూడా లేకుండా మరి పోయిందేనంటే దానికి ముఖ్య కారణం మన గౌరవ శాసనసభ్యులు మనకి ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు. ఏమిటనంటే అందరికీ తెలిసిందే మనకు పెద్ద సమస్య పోతురాజు కాలువ. అలాంటి పోతురాజు కాలువను కనుక మనం క్లీన్ చేయలేని పక్షంలో అక్కడ కనుక మనం సిట్ కనుక తీయలేకపోతే ఖచ్చితంగా ఒంగోలు నగరం అయితే 3 రోజుల వరకు నీళ్ళంతా అలాగా ఆగిపోయే పరిస్థితి ఉండేది. అంత పెద్ద వర్షం, దాదాపుగా 26 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడు కూడా గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత
వర్షం మరి ఈసారి వచ్చిందని అంటే అయినప్పటికీ కూడా ధైర్యం ఎదుర్కొన్నామంటే వారు మనకి ఇచ్చిన సూచనలు అలాగే దాన్ని పాటించి మీరు చేసినటువంటి కృషి ఈ రెండు కూడా ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అందుకే ఎంత కష్టపడ్డారు, ఎవరు చేయలేని పనులు చేశారు. అలాగే డ్రైనేజీలో కూడా మరి మోకాళ్ళతో అలాగే మరి గొంతు వరకు ఉన్న డ్రైనేజీలు కూడా మన వాళ్ళు దిగి అంతా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు మరి మేము ముందున్నాం. దేనికి కూడా మేము చెయ్యమనేది కాకుండా రాత్రి లేదు, పని లేదు, అర్ధరాత్రి లేదు, మరి తెల్లవారుజాము లేదు, ఎప్పుడు పిలిచినప్పుడు అందుబాటులో ఉండి అందరూ కూడా మరి మన కమిషనర్ గారు అయితే నైట్ ఆఫీసులోనే ఉంటూ ఆఫీసులో మన వాళ్ళందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టి మన శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, సెక్షన్ హెడ్స్ అయితే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ అవ్వండి. ఎందుకంటే పాప మా 3 రోజులు కూడా ఎవరైనా నిద్రపోకుండా ఒక పక్క ఆఫీసులో ఉంటున్నారు, మరి ఇంకో పక్కన మనం ఎక్కడైతే మన సరస్వతి కాలేజీలో వాళ్ళని షెల్టర్ ఇచ్చాము వాళ్ళ దగ్గర అలా ఉంటూ మరి శానిటేషన్ మరి ముఖ్యంగా మనకి సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అయితే ఆడపిల్లలు మన కమిషనర్ గారు చెప్పడమే కాదని నేను కూడా చూశాను. ఆడపిల్లలు అసలు వాళ్ళు సరిగా తిండి నిద్ర లేకుండా ఎప్పుడైనా సరే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కనిపెట్టుకొని వాళ్ళకి షెల్టర్ ఇచ్చే ఏరియాస్లో కూడా మరి అక్కడ ఉంటూ వారి యొక్క బాధ్యతల్ని మరి చాలా చక్కగా నిర్వర్తించినందుకు మరి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎటు చూసినా ఆ రోజుల్లో మనకి అందరూ కూడా ఇళ్లలో ఉండేటప్పుడు మరి కోవిడ్ వచ్చే టైంలో మీరొక్కలే శానిటేషన్ వాళ్ళు ఒక్కలే బయటకు వచ్చి మరి ఊరంతా శుభ్రం చేస్తే మిమ్మల్ని వారియర్స్ అన్నారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు. కానీ ఈరోజు మీరు మమ్మల్ని అందరినీ కూడా సైక్లోన్ ఫైటర్స్ అంటున్నారు. అంటే దాంట్లో యుద్ధం చేసి మనం గెలిచాం. ఎట్లా గెలిచామనంటే ఎవరికి ఇబ్బంది కాకుండా మాకైతే వెంగమొక్కల పర్లేదు కారు ఒకటి కారు అతను వెళ్తూ కారులో పడిపోయాడు. అది కారు కొట్టుకుపోయింది. కానీ అక్కడ ఉన్నవాళ్ళు మరి అతను బయటకు తీసి ప్రాణం రక్షించారు. ఎవరికి కూడా ప్రాణహాని జరగకుండా మరి అంత పెద్ద తుఫాన్లో కూడా అందరూ కూడా మరి ప్రాణాపాయం లేకుండా ఆస్తి నష్టం లేకుండా ఒంగోలు వరకు కూడా అందరూ బాగున్నారు అంటే దానికి కారణం మీరు చేసినటువంటి శ్రమ, కృషి, దీక్ష, పట్టుదల. దాని వెనక మరి అధికారులు ఎంతమంది ఉన్నా కూడా చేయగలిగే మనసు అలాగే చేయాలని చిత్తశుద్ధి మీలో ఉండడం వల్లనే మరి ఈరోజు మరి అంత మంచి పేరు తెచ్చుకోగలిగాము. మన ఎమ్మెల్యే గారు కూడా మరి అవార్డు తీసుకున్నారు, మన కమిషనర్ గారు కూడా అవార్డు తీసుకున్నారు. అంతేకాకుండా మీకు కూడా మిమ్మల్ని గుర్తించి మరి మన ప్రభుత్వం కూడా చాలా మందిని గుర్తించి వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన నగరపాలక సంస్థలో మీరు చేసిన పనికి మన ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి ఎప్పటి నుంచో అంటున్నారు వాళ్ళకి కూడా మనం ఏదైనా చెయ్యాలి, ఏదైనా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అంటే మరి మన గవర్నమెంట్తో పాటు నేను కూడా మన సహకారం అందిస్తాను అని చెప్పడం వలన మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మీకు ఏదో ఒక రకంగా ఒక మీటింగ్గా ఏర్పాటు చేసి మీకు అందరికీ చిన్న గిఫ్ట్లుగా ఇవ్వాలని చెప్పి అయితే ప్రాజెక్ట్ కిట్ ఇస్తున్నారు మీకు. అలా ఇవ్వాలని అందరికి భోజనం పెట్టి మీకు ప్రాజెక్ట్ కిట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. తద్వారా మరి మన లాస్ట్ 1 వీక్ బ్యాక్ మళ్ళీ ఇంకొక తుఫాన్ వస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత 2 గంటలు ఒకేసారి చేద్దామని అనుకున్నాము. మరి అయితే నిన్ననే ఎమ్మెల్యే ఇలా చెప్పిన వెంటనే మరి మా అధికారులందరూ కూడా స్పందించి ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేది అలాగే మీ అందరి యొక్క పార్టిసిపేషన్ అది చాలా నాకు గర్వంగా సంతోషం. అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇటీవల కాలంలో మోంతా తుఫాను మన ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంత అతలాకుతలం చేసిందో కూడా మనం అందరం చూసాం. గతంలో ఎంతోమంది శాసనసభ్యుల్ని ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు చూసాం. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లో నీళ్ళు వచ్చేసి ఆ నీళ్లు పోయడానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు. కానీ నిన్న వచ్చినటువంటి తుఫాన్ని చాలా గట్టిగా మానిటరింగ్ చేస్తూ కమిషనర్ గారితో అలాగే కలెక్టర్ గారితో అందరితో కూడా మానిటరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు రోడ్ల మీద తిరుగుతూ మమ్మల్ని అందరినీ కలుపుకొని రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ డివైడర్ కొడితే లేకపోతే ఎక్కడ డ్రైనేజ్ క్లీన్ చేస్తే వాటర్ వెళ్ళిపోయింది ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉంటాయని చెప్పేసి పనిచేసినటువంటి ఏకైక నాయకుడు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు ఒంగోలు నగరాన్ని కూడా మనం పేరుకే ఒంగోలు నగరం అని చెప్పుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఒంగోలు నగరానికి ఉండేటటువంటి సౌకర్యాలు ఈ రోజుకి మనకు లేవు. ఆయన 2వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత
మొట్టమొదటిసారి ఈరోజు ఒంగోలుని నగరంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే. ఎందుకంటే ఇది చిరస్థాయిలో నిలిచిపోయింది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏ ప్రధాన కూడలో చూసినా సరే. అలాగే మన మోంతా తుఫాన్లో ఏ విధంగా మీ మున్సిపల్ సిబ్బంది కానీ సచివాలయ సిబ్బందులు కానీ మీరు ప్రజలకి సేవ చేశారు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు. మీ అందరి భాగస్వామ్యం వల్ల మన ఎమ్మెల్యే గారు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ అవార్డు కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం. ఎందుకంటే మనందరం కూడా కలిసి పనిచేయబట్టి ఈరోజు ఒంగోలులో వర్షం అంత రావణ పడి కానీ మునిగిపోయినా కూడా ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆగల. ఆ మునిగిపోయిన 1-2 నెలల్లో కూడా కమిషనర్ గారి దగ్గరుండి అక్కడ శానిటరీ విభాగాన్ని పంపించి అక్కడంతా క్లీన్ చేయించి మరలా మరుసటి రోజే ఆ ఇళ్లలోకి ప్రజలు అడగడానికి చాలా టైం కూడా పట్ల. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసే విధంగా మీరందరూ భాగస్వాములు అయ్యి, అలాగే ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి కానీ కార్పొరేటర్ గారికి కానీ మీ సహకారం లేదే ఎవరు కూడా పనిచేయడానికి ఇది ఉత్సాహం కూడా ఉండదు. ఇలాంటి నాయకులు ఇలాంటి అధికారులు ఉండబట్టి ఈరోజు ఒంగోలు అభివృద్ధి చెందుతుందంటున్నటువంటి సందేహం లేదు. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మోంతా తుఫాన్లో పనిచేసినటువంటి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్మికులకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మళ్ళీ పుడిపోతుంది. మొత్తం కెనాల్నే శుభ్రం చేయండి. అది ఇరిగేషన్ కెనాల్ అని నేను భయపడ్డాను. ఇరిగేషన్ కెనాల్ మనం చేస్తే మళ్ళీ దాని మీద ఏదైనా ఇబ్బంది వస్తుందేమో. సో దానికి ధైర్యంగా ఎమ్మెల్యే గారు నేను చూసుకుంటాను, ముందు మీరు కౌన్సిల్ పెట్టి క్లీన్ చేయండి అని చెప్తే దానికి దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి ఇంకా వర్క్ ఇప్పటికి కూడా మన వెంకటేశ్వరుడు చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు తుఫాను మనం పోగొట్టుకోగలిగామంటే పోతురాజు కెనాల్ని క్లీన్ చేయమని మన ఎమ్మెల్యే గారి యొక్క సూచన, వారి డేరింగ్ స్టెప్ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి గారికి, కమిషనర్ గారికి, ఇతర అతిథులకి, కష్టపడి పనిచేస్తున్న 24 గంటలు పనిచేస్తున్న సిబ్బంది గారికి కూడా ధన్యవాదాలు. సార్ అధికారంలోకి రాగానే కొన్ని కాన్సన్ట్రేషన్ చేశాడు. ఒంగోలుకి ఏం అవసరము ఏం ముందు వర్కులు చేయాలా, రోడ్లు చేయాలన్నా ఫండ్స్ కావాలి, ఫండ్స్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా డైలీ వాటర్ కానీ, నెక్స్ట్ ఇంకా రోడ్స్ కానీ డైలీ వాటికి ఫండ్స్ కావాలి, టైం పట్టింది. ఒంగోలు ఎక్కువ ఏ ఇబ్బంది పడుతుంది అనేది బాగా గమనిస్తే వర్షం వచ్చినప్పుడు లైలా తుఫాన్ అప్పుడు మామూలుగా 1 రోజులు పట్టింది మామూలు టెండర్లుగా చేయాలంటే. అందరినీ కాలనీలన్నీ కూడా ఎక్కడికక్కడ సత్రాలు పెట్టి భోజనాలు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. సార్కి ఐడియా ఉంది. దాని గురించి ముందే గ్యాంగ్ వర్క్ బిందెలు వేడిగా చేయండి అన్నాడు. బాగుంది. ప్రతి డివిజన్ కూడా అందరూ కలిసి చేశారు. నెక్స్ట్ డ్రైన్స్ తీయండి, ఓకే తీశారు. నెక్స్ట్ ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది, పోతురాజు కావాలి, మళ్ళీ కాలం అవి బాగా పెద్ద పెద్ద ప్రొక్కలు పెట్టి బాగా చేయించారు. ఇంకా కొంత కొరవ కనిపిస్తుంది, సరిగా పనిచేయలేదు గమనిస్తే కొంతమంది పని చేయకుండా జీతాలు తీసుకుంటారు. వాళ్ళు తీసేసి కొత్త మంచి వాళ్ళు పెట్టండి. అందరూ కలిసి కూడా పని చేయకపోతే ఒకటి పని చేసి జీతం తీసుకుని చేయకుండా వాడు చేయటం నేను చేయాలా అని సరిగ్గా లేదు. అది కనిపెట్టి సార్ ఇమీడియట్లీగా సుమారు 100-150 ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేసి కొత్త వాళ్ళని, అవసరమైన వాళ్ళని, పనిచేసే వాళ్ళని, జీతం ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అందరూ కలిసి పనిచేసే టైంలో కరెక్ట్గా మోంతా తుఫాన్ వచ్చింది. ఆ టయానికి కరెక్ట్గా మనం పోతురాజు గారు క్లీనింగ్ కానీ, డ్రైన్స్ కానీ, వర్కర్స్ కానీ అందరూ కూడా ఏదైనా వర్క్ మూడ్లోకి వచ్చారు. ఇదంతా కూడా మీరు మనమంతా పనిచేయాలంటే మన పైన ఆఫీసర్లు, మేయర్ గారు, కార్పొరేటర్లు వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్న ఎమ్మెల్యే గారు కష్టపడి బాగా పనిచేయబట్టి మనందరం కూడా మన తుఫాన్కి 1 రోజుల్లో మనం బయటపడడం మనం చూస్తున్నాం. అందుకే సార్ అతన్ని కూడా ప్రత్యేకంగా సన్మానించాలి. ఇవ్వకుండా సమస్యలు ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు గమనిస్తా. శానిటేషన్ కూడా ప్రతిసారి కూడా కమిషనర్ గారిని కానీ, మేయర్ కానీ శానిటేషన్ చెప్తూ కూడా బాగా పనిచేపిస్తున్నారు. అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకొని అందరూ పనిచేసి మీకు 24 గంటలు పడుతుంది శానిటేషన్ అంటే. రోడ్డు కాకపోయినా ఏమనుకోరు, మంచినీళ్ళు రాకపోయినా ఇబ్బంది పడరు. కానీ 24 ఎక్కడ చెత్త కనబడ్డా ఆ చెత్త అని చెప్పి దాని మీద కంప్లైంట్ చేయడం కూడా చూస్తున్నాం. మనం దాని మీద అందరూ కూడా కష్టపడి పనిచేయాలండి. ఇలాగే
ఇలాగే ప్రతి సమస్యను కూడా మనం పరిష్కరించుకుంటా ఎమ్మెల్యే గారు అక్కడ అందరూ మంచిగా తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిషనర్ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈరోజు ఏదైతే ముందా తుఫాన్ సమయంలో మన కార్పొరేషన్ ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కలిసి ఒకసారి ఒక భోజనంలాగా పెట్టి అందరినీ ఒకసారి పలకరిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. అది కూడా అనుకుంటానే ఉన్నాం, కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కూడా మనందరితో ఒకసారి కలిసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి సభాధ్యక్షులు మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన మేయర్ సుజాత గారు, మన వడా చైర్మన్ షేక్ రియాజ్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మన బుజ్జి గారు, అదేవిధంగా మదన్ గారు, ఎంఈ ఐషయ్య గారు, సింగరాజు రాంబాబు గారు, మన అసిస్టెంట్ కమిషనర్ రాంగోపాల్ రెడ్డి గారు, కార్పొరేట్ అంబూరి శ్రీనివాసరావు గారు, చుట్టపల్లి గోపి గారు, బెంగళూరు నర్సయ్య గారు, రవితేజ గారు, అంబటి ప్రసాద్ గారు, అదేవిధంగా వేమూరి మాలాద్రి గారు, చంద్రశేఖర్ గారు, పల్లపోతు వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అదేవిధంగా ఎంహెచ్ఓ వైష్ణవి గారు, ఇంకా చాలామంది వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకి కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ రోజుకి మనకి ప్రభుత్వం వచ్చి 17 ఏళ్ళు అయింది. 17 ఏళ్ళ నుంచి అనేక మార్పులు కూడా మనం కార్పొరేషన్ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. దీంట్లో మెయిన్గా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈరోజు 5 డివిజన్స్ పెట్టి ఒక్కో డివిజన్కి 200 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారో, అదేవిధంగా డివిజన్కి వచ్చేటప్పుడు వార్డుకి వచ్చేటప్పుడు 10 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మాత్రం పేరు పేరున వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటారు, అందరికీ పిల్లలు ఉంటారు. కానీ మీరు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మీరు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారో మాత్రం ఈ ప్రజలు మాత్రం మర్చిపోరు, ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆరోగ్యం మనకి, నేను తుఫాన్ అప్పుడు కూడా చూశాను. తుఫాన్ అప్పుడు మేము వచ్చినప్పుడు అది ఎంత లోతుందో తెలియదు, మధ్యలో ఎంత గుంట ఉంటుందో తెలియదు. మనం పోయేటప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఎంత ఎత్తు నీళ్ళు పోతున్నా కూడా వాళ్ళు అసలు ఏది లెక్క చేయకుండా ప్రజలు బాగుండాలి, మనకిచ్చిన బాధ్యతలు మనం పనిచేయాలి, ప్రజలు సౌకర్యంగా ఉండాలి అంటే మనం అన్నీ కూడా క్లియర్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని మాత్రం ఒంగోలు ప్రజలు మర్చిపోరు. మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, మీకు అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ఆరోగ్య సభ్యులతోటి పిల్లలు ఉంటారు, మీరు తిరిగేది కాలువల్లో దిగుతారు, డ్రైనేజీల్లో పనిచేస్తున్నారు, అన్నీ చేసినా కూడా మీ పిల్లలు మీ కుటుంబం కూడా బాగుండాలి అంటే మీ హెల్త్ కండిషన్ కూడా బాగుండాలి. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ చూసుకోండి. మీకు గ్లౌజెస్ ఇవ్వమన్నాం, షూ వేసుకోమన్నాం. ఎందుకంటే అవి కూడా లెక్క చేయకుండా గ్లౌజెస్తో లేకుండా మీరు మురికి దాంట్లో పనిచేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా మీ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. దాన్ని కూడా మీరు ఆలోచనతోటి మనం పనిచేసినా మనం కూడా బాగుండాలనేది మాత్రం మనసులో ఒకటి పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీకోసం అని చెప్పేసి ఈరోజు భోజనాలు పెట్టాలి, భోజనాలతో పాటు మొన్న ఎక్కువగా కష్టపడిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నిన్న కమిషనర్ గారు, నేను, మా మేయర్ గారు అందరం కూడా మాట్లాడుకొని ఇవాళ అందరికీ పెడదాం, అందరికీ ఏదో విధంగా చేయాలని ఈరోజు దీన్ని కార్యక్రమం కూడా పెట్టాము. ఆలోచించిన ప్రకారం ఈరోజు ప్రతి 3 నెలలకి షెడ్యూల్ ప్రకారంగా రేపు జనవరి నుంచి ప్రతి 3 నెలలకి మెడికల్ క్యాంప్ అనేది ఖచ్చితంగా కూడా మన కార్పొరేషన్లో పెడతాం. అది ప్రతి ఒక్కరు కూడా మెడికల్ క్యాంప్లో మనం ఆరోగ్యంగా ఉన్నా మనకు కావాల్సిన చెకప్లన్నీ కూడా మనం ఫ్రీగా చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ప్రతి 3 నెలలకు కూడా మనకు 5 డివిజన్స్ ఉన్నాయి, 1000 మంది పనిచేస్తున్నారు. 1000 మందిలో బెస్ట్ ఒక్కో డివిజన్కి 2,
10 మందికి బోనస్ శాలరీ ఇచ్చేటట్టుగా ప్రతి 3 నెలలకు కూడా వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో, వాళ్ళు ఎవరైతే కష్టపడి చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చే విధంగా ఒక 10 మందికి 3 నెలలకు ఇచ్చే విధంగా దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో, ఈ పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జనవరిలో ఐడి కార్డ్స్ ఇస్తాం. ఐడి కార్డ్స్ మీరు ఒంగోలు కార్పొరేషన్లో ఏ హాస్పిటల్కి పోయినా కూడా మీకు 20% డిస్కౌంట్ వచ్చేటట్టుగా దాన్ని కూడా మనం చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు బాగుండాలనే ఉద్దేశం. మీరు బాగా చేస్తే ఒంగోలు నగరంలో ఉండే 3.5 లక్షల 4 లక్షల ప్రజలు బాగుంటారు. ఎందుకంటే మీరు చేసే చాకరీకి వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది. అందరూ కూడా ఈరోజు 4 లక్షల మంది పనిచేసే వాళ్ళందరూ కూడా మీ మీద ఆధారపడి ఉన్నారు. ఈ 1000 మంది కరెక్ట్గా పనిచేసుకుంటే ఒంగోలు నగరం ఖచ్చితంగా ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు క్లీన్ అండ్ గ్రీన్లో మనకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా సిన్సియర్గా పనిచేసే పద్ధతిలో మనం వెళ్ళాలి. మీకు కావాల్సింది మీకు ఇంకా అదరు ఏం కావాలో కూడా మీరు చెప్పండి, మన కమిషనర్ గారు చెప్పండి, మేయర్ గారు చెప్పండి. తప్పకుండా మా పూర్తి సహకారం మాత్రం మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు చెప్పండి, మేము చేస్తాం. ఈరోజు 1000 మంది ఉంటే 1000 మందిలో మన వాళ్ళు కొంతమంది ఇంకా పని చేయకుండా దాన్ని కూడా మనం చూస్తున్నాం. దాన్ని కూడా రేపు జనవరి కొత్త సంవత్సరం తర్వాత నుంచి మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఊరకనే జీతాలు తీసుకుంటుంది ఎవరు, కష్టపడి పనిచేస్తుంది ఎవరు. అదేవిధంగా ప్రతి డివిజన్ 10 మంది ఉన్నారు అంటే ఆ 10 మంది కూడా మీలో 10 మందిలో ఒక హెడ్ని కూడా పెట్టి ఆ హెడ్ ద్వారా కూడా మిగతా వాళ్ళందరూ కూడా చేసుకునే విధంగా దాన్ని కూడా కొన్ని ఇంప్లిమెంట్స్ తీసుకొస్తాం. దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్క 40 మందిని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా పెట్టాం. వాళ్ళు 5:30కి మీతో పాటు వచ్చి దగ్గరుండి మీకు ఇబ్బంది లేకుండా చూడటానికి అని చెప్పేసి ఆప్కాస్ నుంచి వాళ్ళందరినీ కూడా పెట్టాం. అవసరమైతే ఇంకొకటి కూడా పెడతాం. ఎందుకంటే మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరు ఉన్నప్పుడు ఇంకా కూడా ఇన్డెప్త్గా వెళ్తారు. పనులు బాగా జరుగుతాయి. పనులు బాగా జరిగింది అంటే 4 లక్షల మంది ప్రజలు కార్పొరేషన్ని అభినందిస్తారు. మేము లేకపోతే మా కమిషనర్ గారికి అవార్డు ఇవ్వని, మా మేయర్ గారికి అవార్డు ఇవ్వని, కార్పొరేటర్లకు అవార్డు రాని, ఏదైనా వచ్చింది అంటే మీ ద్వారానే వస్తుంది. మీరు చేసే పనులు బట్టే వస్తుంది. కాకపోతే మీ అందరినీ కూడా పిలిచి అందరికీ ఇవ్వలేరు కాబట్టి మీ తరపున మమ్మల్ని పిలిచి మాకు ఇస్తారేమో అవార్డు. కాబట్టి మాకు వచ్చినా మీకు వచ్చింది అనేది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. కష్టపడి పనిచేయండి. తప్పకుండా కూడా మీకేం కావాలో చెప్పండి, మేము చేయడానికి మేము ముందున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రజల్లో మనము విసుక్కుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఏదైనా వాళ్ళు చెప్పారంటే ప్రజలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఏం చెప్పినా కూడా ఓపిక సహనం అనేది మనకు అందరికీ ఉండాలి. ఎంత ఓపికగా పనిచేస్తామో అంత మంచి పేరు వస్తుంది. దాని తగ్గట్టుగా మీరు కష్టపడి పనిచేస్తున్నారు అంటే తప్పకుండా కూడా మీకు ఒక మంచి ఆలోచనలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి సొంత ఇల్లు కూడా కట్టుకునేటట్టు పట్టాలు లేకపోయినా బాడుగింట్లో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా సొంత పట్టాలు ఇస్తాం. వాళ్ళకి హౌసింగ్లో ఇల్లు కూడా కట్టిస్తాం. మీరందరూ కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా కావాలంటే ఒక లేఅవుట్ లాగా మీకు ఇచ్చే కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మనం చేసుకోండి. తప్పకుండా మేము అందరం మీ ఎమ్మడే ఉంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు చెప్పండి. అవసరమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా కోఆర్డినేషన్గా పనిచేస్తేనే పని ముందుకెళ్ళేది. ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ ఉంది. అందరం కూడా మాట్లాడుకుంటా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఈ పని చేస్తున్నాం, దీనివల్ల ఒక్కొక్కరు ఆలోచనలు ఒకరికి ఉంటాయి. అందరూ మనమే కరెక్ట్ అనేది మనం అనుకోలేము. కాబట్టి అందరం కూర్చొని ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, పని చేస్తే ఎలా ఉంటుంది అనేది గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడే వ్యవస్థ ముందుకు వెళ్తుంది. వ్యవస్థ ముందుకు రావాలి అంటే అందరూ కూడా కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ చేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు కమిషనర్ గారు వచ్చిన తర్వాత కానీ ఎంఈ గారు వచ్చిన తర్వాత ఇంజనీర్లు కానీ అదేవిధంగా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు తిరిగి లేకుండా మనం పనిచేస్తున్నాం. పనిచేసుకుంటే ఇంకా కూడా మార్పులు రావాలి. ఇప్పుడు 50%కి వచ్చాం.
ఈ 16 నెలల్లో 50% వరకు కొంత క్లీనింగ్ కానీ, మన డివిజన్స్లోకి వచ్చే లోపలికి కాలువలు తీయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ, ఫాగింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ కూడా 50%కి వచ్చాం. మనం 100%కి రావాలంటే మనం ఎంత కృషి చేయాలనేది మీ అందరూ కూడా ఆలోచించి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఖచ్చితంగా నగరాన్ని మార్పు తీసుకొద్దాం అనేది మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ ఇంకా ఏమున్నా కూడా చెప్పండి. దీంట్లో మహిళలు కూడా పాపం చాలామంది ఉన్నారు. ఆలోచించకుండా కాలంలో దిగటం, తీయటం అన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా మీకు కావాల్సిన ఫెసిలిటీస్, మీకు కోర్టు కానీ ఇట్లాంటివి ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తాం. మీరు కూడా చూసుకొని అందరూ కూడా హెల్త్ ఆరోగ్యవంతంగా మీ కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా మీరు కూడా ఉండాలనేది నా సంకల్పం. దాంతోపాటు మీ పిల్లల చదువు కూడా ఇంపార్టెంట్. చదువు అనేది ఉంటే భవిష్యత్తులో ఎక్కడికైనా కూడా మనం పోవడానికి అవకాశాలు ఉంటాయి. చదువు మీరు పనికి పోతున్నావులే, మావాడు ఏం చదువుతాడులే అని మీరు ఇంకో దగ్గరికి పనికి పెట్టడం కాదు. కష్టపడి చదివించండి. ఈరోజు ప్రభుత్వం పాఠశాలను చాలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళందరినీ కూడా అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, భోజనం పెట్టి మళ్ళీ మన ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలను కూడా బాగా చదివి, మనం చేసే పని మనం చేస్తున్నా కూడా పిల్లలు బాగా టయానికి ఇంటికి వస్తున్నారా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా అనేది కూడా మీరు చూడండి. ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా చదివినా కూడా చెప్పండి. మా ట్రస్ట్ ద్వారా కూడా ఫ్రీగా చదివిస్తాం. ఈరోజు 100 మందికి ఫ్రీగా చదివిస్తాం. వాళ్ళకు కూడా ఫ్రీగా చదివిస్తాం. దాన్ని కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాం. మనం ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి నీడ్, ప్రతి మనిషికి అవసరం. కాబట్టి ఇలాంటి వాటిల్లో మీరు ఎవరు కూడా ఆలోచించి నా దగ్గర డబ్బు లేదే, ఒక 20,000 ఫీజు కట్టాలి అనేది మాత్రం మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు. మీకు అన్ని విధాలుగా కూడా అండగా మేము ఉంటాం. మీరు చేసే పని మీరు కరెక్ట్గా చేయండి అని చెప్పి మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ, మీ అందరు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరినీ కలుసుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన మా కమిషనర్ గారికి, మేయర్ గారికి, మా కార్పొరేటర్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. వంగారు గద్ద మీద తిరుగులేని పులిపించ, పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగనాట. జనార్దను అన్నా జనమందరి చెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి చెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. DJ Srivarman mixes from Chimapur. స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయనామై సాగిన ప్రదాత. సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు. దోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పుల గొడ్డలి
జీవితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంట వండిన గుండెల బరువైతే నెలక భయం ఇచ్చావు పసుపు జెండను కళ్ళ కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా DJ Srivarman mixes from Jeevanpur. త్యాగానికి చిరునామై నిలిచిన నాయకుడవున్నా తరాల చరితను తిరగరాసిన లీడరు నీరన్నా ఒంగోలు ఈ పుడమి తల్లి గర్వించే నాయకుడు పేదల రాతను మార్చంగా కదిలిన సేవకుడు అక్రమార్కులాచర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయము ఎదిరించే గుణమున్నవాడురన్నా జనం కొరకు జన్మెత్తిన అన్నా జనార్దను అన్నా సైకిల్ గుర్తుకు ఓటంటూ కదిలింది జనమంతా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా ఈ సాంగ్ రీమిక్స్ by DJ Srivarman mixes from Jeevanpur. త్యాగం మరువని పేరు నీ సేవకు సాటెవరు కదిలేటి జనమోరు రథం తొక్కెవూరు ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెల కరాట జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా DJ Srivarman mixes from Jeevanpur. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు తగబడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయమాపై సాగిన ప్రదాత సొంత మనిషిలా సేవలు చేసిన జనం గొంతు నీవు ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు కోటిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పుల గొడ్డలిపై చెదిరిన బ్రతుకుల చేయుతగా నిలిచిన కట్టమురా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా
జననే